గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానము చేసుకుంటాము. 23వ కీర్తన మొదటి వచనం నుండి కొన్ని వచనాలు 6 వచనాలు ఉంటున్నాయి. 6 వచనములు మనము ధ్యానము చేసుకుంటాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన క్షత తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆవరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రభు తన యొక్క వాక్యము దీవించునుగాక. 23వ కీర్తన మొదటి వచనము నుండి 6 వచనములు మనము చదువుకుంటూ వచ్చాము. ఇక్కడ భక్తుడైనటువంటి యొక్క దావీదు ఆయన గొర్రెలు కాస్తూ ఉన్న సందర్భంలో మరి బహుశా ఆ యొక్క అరణ్యములో ఎవరు ఉండరు. ఆ యొక్క మృగాల మధ్య గొర్రెలను కాస్తూ ఉన్నటువంటి యొక్క ఒక కాపరి ఉంటున్నాడు దావీదు. ఆ యొక్క క్రూర మృగముల ఆ యొక్క జంతువులు, పులులు కానివ్వండి, సింహాలు కానివ్వండి, తోడేళ్ళు కానివ్వండి, ఆ యొక్క గొర్రెలను వాటి నుండి తప్పించే ఒక కాపరి దావీదు. కానీ ప్రియమైనటువంటి యొక్క దేవుని యొక్క బిడలారా, ఈ యొక్క గొర్రెలకు కాపరి అయినటువంటి యొక్క దావీదు తనకును కూడా ఒక కాపరి ఉంటున్నాడు అనేటువంటిది సత్యాన్ని గ్రహించాడు. ఆ యొక్క దావీదు అంటున్నాడు, ఆయన యెహోవా నా కాపరి. నేను గొర్రెలకు ఏ విధంగా కాపరినిగా ఉంటున్నానో అదే విధముగా నేను తప్పిపోయినటువంటి యొక్క గొర్రెను, ఈ గొర్రెలాగా ఉన్నటువంటి యొక్క నేను ఈ లోకంలో ఉంటున్నటువంటి యొక్క నాకు యెహోవాయే నాకు కాపరి. ఆ యొక్క సత్యాన్ని ఆ యొక్క దావీదు భక్తుడు తెలుసుకొని ఉంటున్నాడు. ఆ యొక్క సత్యాన్ని భక్తుడైనటువంటి యొక్క దావీదు తెలుసుకొనడం ద్వారా ఎక్కడికి వెళ్ళినను కూడా ఆయనను తనకు ఆధారముగా చేసుకొని తనకు కాపరిగా చేసుకుంటూ వచ్చిన విధానం బట్టి ఆ యొక్క దావీదు యెహోవా దేవుడు తోడై ఉంచు ఆయన కాపరిగా ఉండటము ద్వారా, ఇక్కడ మళ్ళీ అంటాడు మొదటి వచనంలో, కాపరిగా ఉండటము ద్వారా దావీదుకు ఏమి లేదంట, ఆయనకు ఎటువంటి యొక్క కొదువు అనేటువంటిది లేదు, లేమి కలుగదు. మన యొక్క జీవితాల్లో కూడా యెహోవా కాపరిగా ఉన్నప్పుడు లేమి అనేటువంటిది ఉండదు. కష్టకాలములు, కరువు కాలములు ఆ యొక్క దేవుడు నీకు తోడై ఉండి నిన్ను పోషించేటువంటి యొక్క శక్తిమంతుడై ఉంటున్నాడు. 2వ లైన్లో మనము చూస్తే 2వ వచనములో, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. గొర్రెల కాపరి ఎక్కడికి తీసుకొని వెళుతాడంటే, ఎక్కడైతే పచ్చిక బయళ్ళు ఉంటున్నాయో ఆ యొక్క పచ్చిక బయళ్ళు మధ్యకు ఆ యొక్క గొర్రెలను కాపరి తీసుకొని వెళుతాడు. గొర్రెలకు కాపరి బ్యాక్ సైడ్ ఉంటాడా, ఫ్రంట్ సైడ్ ఉంటాడమ్మా? బ్యాక్ సైడ్ ఉంటాడా, ఫ్రంట్ సైడ్ ఉంటాడా? ఫ్రంట్ సైడ్ ఉంటాడు ఎక్కువ. గొర్రెలకు కాపరి ముందు భాగంలోనే ఉంటాడు.
పందులకు కాపరి ఎక్కడ ఉంటాడు? ముందు భాగమా వెనుక భాగమా? వెనుక భాగం ఉంటాడు పందులకు. ఎందుకు కారణము? పందులకు వెనుక భాగంలో ఎందుకు ఉండాలి? ఆయన ముందు భాగంలో ఉంటే కాపరిని పందులు వెంబడించవు. అదే ఈ గొర్రెలకు కాపరి వెనుక భాగమున ఉంటే ఆ యొక్క కాపరి కదలికలను అవి గమనించి ఏం చేస్తాయమ్మా? కాపరి వైపే చూస్తాయి గొర్రెలు. వాటి యొక్క స్వభావము, వాటి యొక్క తెలివి వేరు. ఆ యొక్క కాపరి గొర్రెలకు ముందు ఉండి వాటిని పిలిస్తే ఆ యొక్క గొర్రెలు తన యొక్క కాపరి యొక్క స్వరము విని ఆయన వెంబడి నడుస్తాయి. మరి మన కాపరి ఎవరో? మన కాపరి ఎవరో? మన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారే. అయితే మన కాపరి మనలను కూడా పేరు పెట్టి పిలవగా మనం ఏం చేస్తామట? ఆయనను వెంబడించేటువంటి వారముగా ఉంటాం. అయితే లోకములో ఇంకొక కాపరి ఉంటున్నారు. ఎవరు ఆ కాపరి? సైతాను. ఆ సాతాను అనేటువంటి ఒక కాపరి పిలిచినప్పుడు మరి అనేకులు వెంబడిస్తారు, ఆ యొక్క స్వరాన్ని వినగలుగుతారు. అయితే మన యొక్క కాపరి అయినటువంటి యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలువగా మనం ఏమి చేయాలంటమ్మా? మనము ఆయన స్వరము వినగలిగేటువంటి యొక్క స్వభావములోనికి మనము రావాలి. ఇక్కడ ఆ యొక్క కాపరి ఎవరికి కాపరి అంట? భక్తుడైనటువంటి యొక్క దావీదుకు కాపరిగా ఉంటున్నాడు. మరి ఇప్పుడు కూడా నీకు నాకు మనకందరికీ యెహోవాయే మన యొక్క కాపరిగా మనము ఎప్పుడైతే మనము చేసుకుంటామో మనకు లేమిలో, ఇరుకుల్లో, ఇబ్బందిలో, కష్టకాలంలో, కరువు కాలంలో, వ్యాధుల్లో, బాధల్లో ఏముంటుందట? ఆయన ఆ యొక్క నెమ్మది మనకు కలుగుతుంది. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. 3వ వచనములో ఏమంటున్నాడంట? ఆ 2వ వచనము 2వ లైన్లో, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మన యొక్క నడక ఎట్లా ఉండాలనంట? మన కాపరైనటువంటి యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గములో ఉన్నప్పుడు మన యొక్క నడక శాంతి చేకూరుస్తాడు. శాంతి మీకు కలుగును గాక. లోకం ఇచ్చినట్లు కాదు, కానీ నా శాంతిని మీకు నేను అనుగ్రహిస్తూ ఉంటున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కటి వర్తమానము తన యొక్క శిష్యులతో చెప్పాడు. తన శిష్యులకు తన యొక్క సమాధానాన్ని, తన యొక్క శాంతిని ఆయన అనుగ్రహించాడు. ఆ యొక్క దావీదు భక్తుడు కూడా నేర్చుకునేటువంటి ఈ యొక్క పాఠం ఏమిటి అని అంటే, ఆయన యెహోవా ఎప్పుడైతే తనకు కాపరిగా ఉంటున్నాడో ఈ దిగువన ఉన్నటువంటి యొక్క ప్రతిదీ ఆయన మరి అనుభవించేటువంటి యొక్క దేవుని ద్వారా అనుభవించాడు. అనుభవపూర్వకముగా ఈ యొక్క 23వ కీర్తనలో ఆయన మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. శాంతి అంట ఆయనను వెంబడించేటువంటి వారికి శాంతి. మరలా 3వ వచనం చదవండిమా. 3వ వచనము, మన ప్రాణమునకు ఏమిటంట? యెహోవా దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకు ఏమి కలుగుతుందట? మన ప్రాణమునకు సేద తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. అందుకంటాడు కదా ఆయన, ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాడంటమ్మా? విశ్రాంతినిస్తాను, శాంతినిస్తాను, సమాధానం ఇస్తాను. మీ ప్రాణములను సేద తీర్చేటువంటి యొక్క చోటు నా ద్వారానే ఉంటున్నది. నా ఎదుటికి వచ్చి మీరు నేర్చుకోనండి. చూడండి, మన యొక్క పడక మనం లోకములో ఎన్ని చేసినా, ఎంత సంపాదించినా, సంపాదించుకున్నటువంటి వారికి ఏముంటుందంటమ్మా? లోకములో ఉన్నటువంటిదంతయు ఆస్తి పాస్తి అన్నీ కూడా సంపాదించుకున్నటువంటి వారికి నిద్ర పడుతుందా? ఏమి
ఏం ఎత్తుకొని పోతారో, ఈ ఆస్తి అంతా ఎవరి పాలవుతుందో, దొంగ వస్తాడేమో, కన్నం వేస్తాడేమో, తీసుకొని వెళుతాడేమో. లోకమును సంపాదించినటువంటి వారికి ఏముండదట? శాంతి ఉండదు. వారికి నెమ్మది అనేటువంటిది ఉండదు. ఎప్పటికీ నిద్ర పట్టదు, వారికి నిద్ర పట్టదు. ఇక్కడ 2వ వచనంలో ఏమంటున్నాడు? 2వ వచనంలో అంటే, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను నడిపించుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను పచ్చిక గల చోట్లను ఆయన నన్ను కరుణ చేయుచున్నాడు. అది పచ్చిక అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ పచ్చదనము ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఆ పచ్చదనం అనేటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారికి అది చాలా విలువైనటువంటిదిగా మనము చూస్తూ ఉంటున్నాం. మన యొక్క పడక కరుణ చేయుచున్నాడు. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కాపరిగా ఉన్నప్పుడు మనము రాత్రి వేళ సమయములో నిద్రించినను కూడా ఎట్లుంటామంట? హాయిగా నిద్రపోతాం. కొంతమంది అయితే మధ్యరాత్రి వేళలో నిద్రలోనే ఉలిక్కిపడి లేస్తారు, గుండె దడదడ కొట్టుకుంటుంది. ఏమి కారణం అని అంటే, కొన్ని భయంకరమైనటువంటి యొక్క కలవరాలు వచ్చినప్పుడు కొంతమందికి నిద్ర పట్టదు. ఇప్పుడే ఇంతకుముందే మనము అనుకున్నాము కదా, లోకమంతయు కూడా సంపాదించినటువంటి వారికి రాత్రుల పూట నిద్ర అనేటువంటిది ఉండదు. అది ఒకటి. 2వ వచనములో మధ్య భాగంలోనే ఏమనిందంటమ్మా? జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నడిచేటువంటి యొక్క మార్గము కూడా ఎట్లా ఉండాలంట? కొంతమంది రాజకీయ నాయకులంట, కొంతమంది పార్టీ పరంగా ఉండేటువంటి వాళ్ళు వెళ్ళాలి అని అంటే ఒక్కరు ఒంటరిగా వెళుతారా? వెళ్ళలేరు. వారికి భయం, ఎవరు నన్ను చంపుతారో. ఆ యొక్క బాడీ గార్డ్స్ ఉంటేనే వెళ్ళగలిగేది. మన యొక్క బాడీ గార్డ్స్ ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనను ఎప్పుడైతే నీవు కాపరిగా నీవు ఆహ్వానించావో, ఆయన యొక్క సహవాసాన్ని నీవు కోరుకొని ప్రేమించావో, ఆ దినము నుండి ఎట్లా ఉంటుందంట మన యొక్క జీవితము? కష్టకాలంలో కూడా, లేమిలో కూడా ఆయన నిన్ను పోషించేటువంటి యొక్క దేవుడై ఉంటున్నాడు. 2వదిగా ఆయన పచ్చిక గల చోట్లను ఆయన నన్ను క్షేమముగా, మనము ఆయన యొక్క సన్నిధి తోడు కాపరిగా మనకు ఉన్నప్పుడు మనము తినకపోయినా ఎట్లుంటామంటమ్మా? లక్షణంగా ఏ యొక్క ఆలోచన లేకుండా చల్లగా నిద్రపోతాం కంటారా. మరలా 3వది, ఎవరి యొక్క భయము లేకుండానే మనము ఎక్కడికైనా కూడా వెళ్ళగలుగుతాం. మనము వెళ్ళగలుగుతాం. 3వ వచనము, మన యొక్క ప్రాణములకు ఆయనే సేద తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. మన ప్రాణములకు ఆయనే శాంతికరంగా ఉంటున్నాడు. మన ప్రాణములకు ఆయనే ఒక సమాధానకరంగా ఉంటున్నాడు. మన ప్రాణములకు ఆయనే ఒక కాపరిగా ఉంటున్నాడు. మనము లోకములో ఉన్నటువంటి యొక్క చాలామంది లోకస్తులు యొక్క మరణం అంటే భయం, ప్రాణం మీదకి వస్తే భయం. అయితే మన యెహోవా దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు మన ప్రాణమునకు ఆయన శరణించే దేవుడుగా ఉంటున్నాడు. మన ప్రాణ రక్షకుడుగా ఉంటున్నాడు. మన ప్రాణము నిలబెట్టుటకై ఆయన ఏం చేశాడంటమ్మా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువలో తన ప్రాణము మన కొరకై పిచ్చినటువంటి ఒక దేవుడై ఉంటున్నాడు. 3వ వచనము కింది లైన్లలో చదువుమా. తన నామమును బట్టి ఎట్లా నడవాలంట? నీతి మార్గములలో నడవాలి, నీతిగా ఉండాలి. మనము ఈ లోకములో మనం ఒకరికి అన్యాయం చేసినామనుకో, ఒకరికి మోసము చేసినామనుకో, మనము తిరగలేం, భయపడతాం. అదే ఒకరికి మనము మంచిది చేసినామనుకో ఏమవుతుందమ్మా? ధైర్యంగా ఉంటాం.
తప్పు చేసినామనుకో అధైర్యపడుతూ ఉంటాం, భయపడతాం. అదే తప్పు చేయలేదనుకో ఎవరికి మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు. మన మార్గాన మనము వెళ్ళిపోతూ ఉంటే ఏ శత్రువు అనేటువంటి వారు మనకు ఉండరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఎప్పుడైతే కాపరిగా ఉంటాడో ఆయన నీతి మార్గంలో మనము నడవటానికి మనము నేర్చుకుంటామో మనకు ఎవరు శత్రువు అంట చెప్పాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము స్వీకరించుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా ఒక శత్రువు అనేటువంటి వాడు ఉంటాడు. ఎవడు ఆ శత్రువు? సైతానుడే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత ఎన్నో శ్రమలు వస్తాయని అంటారు చాలామంది. బాప్తిసము పొందిన నేను బాప్తిసము పొందను, బాప్తిసం తీసుకుంటే శ్రమలు వస్తాయట, దానికి తట్టుకోలేను. ఏమిటి కారణము? ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వీకరించుకున్న తర్వాత ఆ దినము నుండి నీ శత్రువు ఎవరంట? సైతానుడే నీ శత్రువు. నిన్ను టార్గెట్ చేస్తూ ఉంటాడు. వాని వైపు మరలా నిన్ను తిప్పుకొనటానికి నీతి మార్గంలో నుండి వారి మార్గంలోనికి మరలా తీసుకుని వెళ్ళటానికి నిన్ను ఎన్నో విధాలుగా వాడు నిన్ను పడగొట్టడానికి అన్ని విధాలుగా వాడు టార్గెట్ చేస్తూ ఉంటాడు. నీ ఇరుగు పొరుగు వారి ద్వారానో, నీ ఇంట్లో వారి ద్వారానో, లేకపోతే వేరే వారి ద్వారానో ఆ విధంగా మనలను సైతానుడు మార్గము తప్పించుటకై ఏదో ఒక రూపంలో మనలను టార్గెట్ చేస్తూ వస్తూ ఉంటాడు. మనకు ఓపిక లేక ఇతరులు ఏదన్నా ఒక మాట అంటే కనుక మనము సహించము. దేవుని యొక్క మాట, ఆయన యొక్క వాక్యాన్ని మనము అధికారం క్రింద మనము ఉండలేకపోవడం ద్వారా ఇతరులు మనల్ని ఏదన్నంటే ఏం నేను పడాలనా? అవుమా? నేనేమో తప్పు చేశానా? వానికి ఎందుకు నేను పడాలి? ఆమె నన్ను ఇట్లనేది, ఏం తప్పు చేసినా నేను అనేది. వారు ఒక మాట అంటే కనుక మనము 2 మాటలు తిరిగంటారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ తప్పుదము చేయలేదే. ఆయనను మరి వెంట్రుకలు పెరిగారే, ఆయనను ముఖం మీద ఉమ్మి వేశారే, ఆయనను ఉంచి వీపు మీద ఆయనను పిడుగులతో గుద్దినరే, ముళ్ళ కిరీటం పెట్టినారే, ఆయనను ఈడ్చుకుంటూ వెళ్ళినారే. భయంకరముగా ఆయన ఏ తప్పు చేయకోకుండా కూడా ఆ యొక్క న్యాయ పీఠము ఎదుట అన్యాయంగా తీర్పిచ్చారే. అవునా? ఆయన ఏమన్నా ఒక్క మాట అన్నాడా? ఏమిటి నేను చేసిన తప్పు? నాలో పాపం ఉన్నదని నిరూపించగలరా అని ప్రభువైన క్రీస్తు వారు అంటున్నాడు. పిలాతు కూడా ఆయనను బట్టి సాక్ష్యం ఇచ్చాడు, ఈయనలో ఎటువంటి యొక్క దోషము లేదు, ఈయన తప్పు చేశాడనేటువంటిది రుజువు లేదే, మరి నేను ఎట్లా శిక్షించాలి ఈయనని పిలాతే అంటూ ఉండగా ఆ ప్రజానికం అందరూ కూడా ఏమంటున్నారట? లేదు, ఇతనిని సిలువ వేయాలి. ఏమి తప్పిదం చేశాను నేను? సిలువ వేయను మీరు. అవుమా అన్నాడు ఆయన. ఏ తప్పిదం చేశా? నన్ను సిలువ వేస్తారని ఎనికి తిరిగినాడా యేసు ప్రభు? ఎనికి తిరిగినాడు. వదకు తేబడినటువంటి యొక్క గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో అదేవిధంగా మన ప్రాణములకు శద తీర్చుటకై, మన ప్రాణము పోకోకుండా మన ప్రాణాన్ని నిలవబెట్టుటకై ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రాణములకు బదులు ఆయన ప్రాణము మన కొరకై అర్పించినటువంటి యొక్క దేవుడై ఉంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ప్రేమైనటువంటి వారు. అవునా? అలాంటి యొక్క గొప్ప కాపరిని మనము ఆ కాపరి కింద మనము ఉండాలి. ఉండటము ద్వారా మనకు ఏమి లేమిలో కూడా, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఆయన మనలను పోషించేటువంటి యొక్క దేవుడై ఉంటున్నాడు. మనలను నడిపించేటువంటి యొక్క నాయకుడిగా ఉంటున్నాడు. ఎట్లా నడిపిస్తాడు ఆయన? మనం ఎట్లా నడవాలి? నీతి మార్గము. ఆ నీతి ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు వారే. మనము నీతిమంతులు ఎట్లయితామంట? ఆయన మాట విని ఆయన మాటను నమ్మడం ద్వారా నీతిమంతులం అవుతాం. అబ్రహాము యెహోవా చెప్పిన మాట నమ్మెను గనుక అతనికి నీతిగా ఎంచబడెను. దేని ద్వారా ఒక మనిషి నీతిమంతుడైతాడంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే నీకు చెప్తున్నాడో
దానిని నువ్వు నమ్మటము ద్వారా నీకు నీతి కలుగుతుంది. ఆ విధంగా చక్కటి ఉపదేశాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 4 సువార్తల్లో మనము చదువుకుంటూ వెళితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నోట నుండి వచ్చేటువంటి యొక్క ప్రతి ఒక్క మాట మనకు ఎంతో ఆదరణ ఇస్తుంది. మనకు ఎంతో మన యొక్క శ్రమల్లో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ బ్రతికే నాకు వద్దు, నేను చస్తా అనుకోవాలనా? అది ఎవరి ద్వారా ఆ తలంపు? నేను చస్తా అనేటువంటి తలంపు సాతానుడి ద్వారా. నువ్వు చస్తే ఏమి సాధిస్తావు? బ్రతికి సాధించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనము బ్రతికి ఆ కష్టాలను ఓర్పుతో మనము కనిపెట్టుకొని ముందుకు పోవడం ద్వారా ఇతరులకు కూడా మనము మాదిరికరంగా ఉంటాం. ఇతరులు చూస్తే ఆమెకు ఎన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి, ఎంత ఓర్చుకొని ఉంటున్నది. తన భర్త ద్వారా, తన పిల్లల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా ఎన్ని వచ్చినను కూడా స్వస్థం అనేటువంటి ఒక మాట రావడం లేదు. ఎంత ఓర్చుకొని ఉంటున్నది, ఎంత ఓర్పు అనేటువంటిది. ఇతరులు కూడా మనలను చూసి పిరిగివారైనటువంటి వారు కూడా, అవతల పిరిగివారైనటువంటి వారు కొంచెం ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను చనిపోతాననేటువంటి ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుని పిల్లలమైనటువంటి యొక్క మనము ఎదుటి వారికి వచ్చినటువంటి యొక్క కష్టం మనకు వచ్చినప్పుడు వారిలాగానే మనము కూడా చస్తామనేటువంటి యొక్క ఆలోచన ధోరణి ఉంటే కనుక లోకస్తులకు, దేవుని పిల్లలకు ఏమీ తేడానే ఉండదు. నేను లోకమును జయించాను, మీరును కూడా లోకమును జయించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చెప్పినటువంటి యొక్క బోధ. మనం లోకమును జయించకపోతా మనం మధ్యలోనే దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఆవశ్యక మధ్యలోనే ఈ లోకంలో తుచ్చమైనటువంటి యొక్క శ్రమలు, అంతలో కనబడి అంతలో మాయమయ్యేపోయేటువంటి యొక్క లోకములు ఉన్నటువంటి యొక్క శోధనలు, సమస్యలకు మనము తల్లకిందులైపోయి ఓర్చుకొనలేక కృంగిపోయి సాతానుగాడు ఏ విధంగానైతే మనకు తలంపించాడో వాని ద్వారానే మనం వాని యొక్క మార్గంలో నడుచుకుంటూ వెళితే గనక మనకు ఏముంటుందట? జీవం ఉండదు, మరణమే దానికి సరైన. మనకు ఎన్ని తలంపులు వచ్చినా కూడా అది మనకు చెడు తలంపు మన మైండ్కి తట్టిందనుకో, అప్పుడు మనం ఏమని అర్థం చేసుకోవాలమ్మా? ఇది సాతానుని ద్వారా వచ్చేటువంటి యొక్క తలంపే. ఎక్కడికి రావాలి మనము? ఆ శోధన నుండి తప్పించుకోవాలంటే ఇంట్లో ఒట్టి ప్రార్థన నీకు సరిపోదు. నువ్వు ఒట్టి ప్రార్థన చేసుకుంటూ వస్తే ఏమని ప్రార్థన చేస్తావు? అయ్యో ప్రభు, నేను సావాలని ఉండా, ఈ తలంపు వచ్చింది. మొట్టమొదట నిన్ను ఆదరించేది ఏమిటి? ఖచ్చితంగా మనకు అలాంటి యొక్క చెడు తలంపులు, చెడు అభిప్రాయాలు మనకు కలిగినప్పుడు, ఏదన్నా చిన్న శోధన వచ్చినప్పుడు సైతాను టార్గెట్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే దానిని మనం అర్థం చేసుకొని ఇది సైతాను యొక్క తలంపు, నా దేవుడు నాకేమి చెబుతాడో దాని ప్రకారం నేను నడుచుకుంటా అవుమా అని చెప్పి టక్కన మన యొక్క ఊహకు ఆ సైతాను వేసినటువంటి ఒక విత్తనమును పోగొట్టి దేవుని యొక్క వాక్యం అనేటువంటి యొక్క బీజాన్ని మనము అవలంబించడానికి బైబిల్ గ్రంథం తీసుకొని, అయ్యో ప్రభువా, ఇది నీ తలంపు కాదు, నన్ను జీవించమని చెప్తా ఉండవు. నీ మార్గము ఎలాంటిదంట? ఆయన మార్గం నీతి. అవుమా? ఎన్ని కష్టాలు వచ్చినను కూడా నువ్వు నా కొరకై ఎదుర్కొన్నావు ప్రభా. ఈ లోకంలో అనేకమైనటువంటి యొక్క శోధనల ద్వారా నేను వెళుతూ ఉండా, నీవే నా కాపరిగా ఉండి నన్ను అన్ని విధాలుగా ఆదరించే దేవుడు. వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడు. అవునా?
ఈ యొక్క నా వికిష్టమైనటువంటి యొక్క పరిస్థితుల్లో నేను ఉండా, ఈ యొక్క మార్గములో నుండి నన్ను విశాలమైనటువంటి యొక్క మార్గంలోనికి నడిపించు, ఇరుకు మార్గములో నుండి విశాల మార్గంలోనికి నడిపించు, నువ్వు నాతో వాక్యం ద్వారా మాట్లాడమని మనము వచ్చి బైబిల్ గ్రంథము తెరిచి చదివినట్లయితే మొట్టమొదట ఏదో వాళ్ళు ఎవరు శిలువ చేస్తూ వాళ్ళు అట్లా కన్ను మూసుకొని అట్లా తెరిచి చూసినట్టు చాలామంది బైబిల్ అట్లనే తెరిచారు. అవుమా మాట్లాడమని అట్లా కళ్ళు మూసుకొని అట్లా తెరిస్తే ఏ వచనం వచ్చుకుని కావచ్చును, నీకు అనేకమైన శ్రమలు సంభవిస్తాయనంటే అని వచ్చింది అనుకో, అట్లా కళ్ళు తెరిచే నీకు అనేకమైన శ్రమలు వస్తాయనంటే ఏం చేస్తావు? అమ్మ దేవుడు కూడా కన్నా నాతో లేడు, ఇంకా ఎక్కువ వస్తాయి. బైబిల్ కన్నా క్షుణ్ణంగా చదువుకుంటూ వస్తే ఆ అధ్యాయం అంతయు కూడా దేవుడు ఆదరణ కలిగేటువంటి ఒక మాట నీతో మాట్లాడుతూ వచ్చేది నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. నీ మనసులోనే ఇంట్లో ధ్యానం చేస్తూ వస్తే నీతోనే మాట్లాడినట్టుంటుంది. దేవుడు మాట్లాడేటు కొంతమందితో మాట్లాడేది యెహోవా ఇలాగో సెలవిచ్చాను, అవుమా నేను మార్పు లేని దేవుడను అనేటివి ఉంటాయి చూడు, దేవుడు మాట్లాడే మాటలు అవి మనము ధ్యానం చేసుకుంటూ వచ్చే మనసులో దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చినట్టు ఉంటుంది. అంతే కదా, దేవుడు నీతో మాట్లాడుతూనే వచ్చినట్టు ఉంటుంది. ఆయన నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. అప్పుడు నీకు ఆదరణ దొరుకుతుంది, నీ యొక్క ప్రాణమునకు క్షేద తీరుతుంది. ఇక్కడ మనము చూస్తే 4వ వచనంలో అంటాడు ఆ మాటే. చదువుమా 4వ వచనము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అది మన శ్రమ కాలంలో కూడా ఎన్ని మనకు ఉడుకుదుడుకులు వచ్చినా, సైతాను ద్వారా మనకు ఎన్ని ఆటంకాలు ప్రేరేపణలు వచ్చినా ఏమిటంట, గాఢాంధకారపు లోయలలో, గాఢాంధకారపు లోయలు అంటే మనకు వచ్చే ఇంట్లో నుండి ఇతరుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, అదే గాఢాంధకారపు లోయ అంటే. అక్కడ నేను సంచరించినాను, శ్రమలలో ఎన్ని శ్రమలు వచ్చినా ఏమిటంట, ఏ అపాయమో రాదు ఆ వ్యక్తికి, ఏ అపాయమునకు భయపడను. భక్తుడైన దావీదు అంటున్నాడు, ఎన్ని వచ్చినను కూడా, అవుమా ప్రాణం మీదకి వచ్చినను కూడా ఏమంటున్నాడు ఆయన, భయపడను. అది మన యొక్క తీర్మానం. భయపడుతూ పోతూ ఉంటే అవుమా భయపడుతూ పోతూ ఉంటే మనం దేవుని బిడ్డలమా? సింహం కడపన ఏంది పుడుతుంది చెప్పాలా? సింహం కడపన ఏం పుడుతుంది? ఇలా మేకపిల్లలు. సింహం ఎట్లుంటుందట, దేనికి అడవికి రాజు, దేనికి భయపడదు. సింహం కడుపున పుట్టినటువంటిది సింహం పిల్ల గుడక దాని యొక్క తల్లిదండ్రులు లాగానే ఉంటుంది, సింహం లాగానే ఉంటుంది అది గుడక ధైర్యంగా. మనము యూదా ఎవరంట? యేసు ప్రభు. మరి నిజంగా మనం ఆ సింహం పిల్లలమేనా? అది సింహం అయితే మన ప్రభు సింహం, తన యొక్క పిల్లలు ఎట్లుండాలా? మనము కూడా సింహాలమే. అడవికి రాజు ఎవరు? సింహం. ఈ అడవినటువంటి యొక్క లోకములో రాజులమెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి యొక్క మనమందరము రాజులమే. యాయిత నేర్చుకోవాలమ్మా మనం చెప్పాలా? ఆ చేప, నీళ్ళలో ఉండేటువంటి ఒక చేప యాయిత ఎక్కువ ఇస్తుంది. ఏట్లో యాయిత ఇస్తుందమ్మా, ఎదురీత. అలలు అన్నీ ముందుకు వస్తూ ఉంటే, దిగువ భాగమునకు వస్తూ ఉంటే ఈ చేప ఏం చేస్తుందట, దాని ఎదురే పోతుంది. దేవుని యొక్క పిల్లలకు కూడా ఏం చేయాలంట, ఎన్ని శ్రమలు వచ్చినను కూడా ఏం చేయాలంట, వీపు మళ్ళించి పోకుండా దిగువ భాగమునకు వచ్చినటువంటి దానినే ఎదురు వెళ్ళాలి అనంట.
ఎదురు వెళితేనే జయం జయం జయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో 33 సంవత్సరములు ఉన్నప్పుడు ఆయనకు ఎన్ని వచ్చినను కూడా ఏం చేసినాడట? పారిపోలేదైనా, సింహంలాగా ఆయన ముందుకు సాగుతూ ఉంటున్నాడు. ముందుకు సాగిపోవడము ద్వారానే, ఆయన చివరికి ప్రాణం పెట్టడం ద్వారానే నీకు నాకు మనకందరికీ కూడా ఈ దినమున ఉచితముగా ఆయన ద్వారానే మనకు రక్షణ, ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ, విమోచన మనకు కలిగి ఉంటున్నది. అవునా? రాజులైన యాజక సమూహముగా మనలను ఆయన చేశాడు. ఎంత మరి పరిశుద్ధమైనటువంటి యొక్క గ్రంథములో పరిశుద్ధమైనటువంటి యొక్క మాటలే అపవిత్రులను, అపరిశుద్ధులను, అపవిత్రులను మార్చేది కేవలం ఈ లోకములో ఏదిరా అంటే ఏది కూడా లేదు. కేవలము పరిశుద్ధ బైబిల్ గ్రంథమే మానవునికి ఒక జీవితాన్ని ఇచ్చేది, మానవునికి ఒక జీవ మార్గాన్ని చూపించేది. ఈ లోకంలో ఏదిరా అంటూ ఉంటుంది అంటే అది పరిశుద్ధ బైబిల్ గ్రంథమే. దానిని మరలా ఏమంటారో తెలుసునమ్మా? పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని జీవ అది మనము తీరిస్తే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ మాట ఎత్తుకున్నా జీవమే ఉంటా ఉంది.